అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. విధంగా అధ్యక్ష ఎస్టీలకు సంబంధించి బ్యాక్లాగ్ పెండింగ్ ఉంది, అది వారు కరెక్ట్ చెప్పినారు. అది అయితే కొంతమంది దానిలో అవగాహన కోర్టుకు పోయినారు. వాళ్ళకి ఈ మధ్యన ఎండి గారు వాళ్ళంతా పిలిచి చెప్పినారు. అది సెటిల్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అదే సార్, అది అయింది కాబట్టి డెఫినెట్గా ఆ కోర్టు ఆర్డర్ చేతికి అందంగానే ఇమీడియట్గా దాన్ని కూడా మీ సూచనలు అనుసరించి తప్పకుండా చేస్తారు. తర్వాత ఇంకొకటి కూడా జీవన్ రెడ్డి గారు పాజిటివ్ అంశం చెప్పినారు అధ్యక్ష. వాళ్ళకి లాభం జరగాల్సిన చక్కర ఉంది. వీఆర్ఎస్ కింద కొంతమంది అప్పుడున్న ప్రభుత్వాలు చేయిస్తే రిటైర్ అయిన పాపం డబ్బులు ముట్టిపోయినాయి అధ్యక్ష చాలా మందికి. వాళ్ళు మనం తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇస్తేగా మళ్ళీ పెద్ద లేని 30 ఏళ్ళ నుంచి తీసుకోవాల్సి వస్తుంది, లేని లీగల్ కాంప్లికేషన్ కూడా వస్తుంది. కానీ ఒక 108 కుటుంబాలు వాళ్ళు తీసుకోకుండా ఉన్నారు అధ్యక్ష, డబ్బులు తీసుకోలేదు. వాళ్ళని మాత్రం ఇప్పుడు తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది. తప్పకుండా డిపెండెంట్ కోటా కింద వాళ్ళని కూడా తీసుకుంటామని మిత్రులు జీవన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో వాటి కూడా చెప్తా ఉన్నాను నేను. సింగరేణి తెలంగాణ కొంగు బంగారం అని చెప్పిన నేను ఒకనాడు 1,16,000 ఉద్యోగులు పనిచేసిన కూడా చెప్పిన. ఆ ప్రాంతానికి మన రాష్ట్రానికి అదొక ఉద్యోగ వనరుగా ఉండాలి అధ్యక్ష, తప్పకుండా ఉండాలి. కాబట్టి అండర్ గ్రౌండ్ మైన్లను కొనసాగించడమే కాదు, కొత్త అండర్ గ్రౌండ్ మైన్లు కూడా ఇంకొక 11 ప్రారంభించబోతా ఉన్నాం. తప్పకుండా వాటిని మూసేస్తామనే మాట దుర్మార్గం, అది కరెక్ట్ కాదు. ఉన్నాయి, కొనసాగుతాయి. తర్వాత అండ్రియాలు అయితే చాలా పెద్ద మైన్ అధ్యక్ష, మనకు లాంగ్ వాల్ టెక్నాలజీతోని ఈ కొత్త కూడా 11 వాటిని తెరుస్తాం. ఇంకా కూడా పాసిబిలిటీస్ నేను ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి ఎండి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా భూపాలపల్లి తమర్ నియోజకవర్గం అధ్యక్ష, భూపాలపల్లి టు ములుగు మధ్య ఉన్న ప్రాంతంలో కొంత మంచి డిపాజిట్స్ డిటెక్ట్ అయినాయి. అండర్ గ్రౌండ్కి అవకాశం ఉందని అంటున్నారు. ఏమాత్రం పాసిబిలిటీ వచ్చినా కొత్తగా కూడా అండర్ గ్రౌండ్ మైన్స్ కొనసాగిస్తాం, కొత్తగా కూడా ఓపెన్ చేస్తాం. సింగరేణిలో ఇంకా ఉద్యోగాలు పెంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. పొద్దున నేను ఇచ్చిన నోట్లో క్లోజ్ టు 12,000 11,600 మందికి కొత్తగా ఉద్యోగాలు కూడా కల్పించబోతాం ఈ మైన్స్ తెరవడం ద్వారా అని కూడా నేను స్పష్టంగా చెప్పిన అధ్యక్ష. తదనంతరం అధ్యక్ష మిత్రులు కిషన్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇక కిషన్ రెడ్డి గారి తర్వాత మాట్లాడిన కొత్త పాయింట్లు ఏం చెప్పలేదు అధ్యక్ష. ఆల్మోస్ట్ కిషన్ రెడ్డి గారు చెప్పినే రిపీట్ చేసినారు చాలా మంది మిత్రులు, మోస్ట్ ఆఫ్ దెమ్. ఒక్క ఓదేల్ గారు మాత్రం ఒక విషయం కోరినారు, అది కూడా కొంత పాజిటివ్ అంశమే. 35 ఏళ్ళే ఏజ్ లిమిట్ పెట్టినారు డిపెండెంట్ వాళ్లకు. 20 ఏళ్ళ నుంచి ఇది లేదు కాబట్టి కొంచెం దాన్ని సడలించాలన్నారు. నిబంధన ఉంది, జాతీయ కోల్ విధానం అవలంబించే నిబంధన ఉంది. అయినప్పటికీ యాజ్ ఎ స్పెషల్ కేస్ ఈ డిపెండెంట్ ఉద్యోగాల కోసం 1 టైం కింద ఓదెల్ గారు కోరినటువంటి 40 సంవత్సరాలకు కూడా అనుమతిస్తాం అధ్యక్ష. ఎగ్జెంప్షన్ కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత కిషన్ రెడ్డి గారు చెప్పిన విషయాలే చాలా సభ్యులు కూడా రిపీట్ చేసినారు అధ్యక్ష. ఒక వెంకట్రావు గారు మాత్రం మైనింగ్ టూరిజం పెట్టాలన్నారు. తప్పకుండా ఇల్లెందులో ఎక్కడైతే ఆ బొగ్గు గనులు, బొగ్గు రాళ్ళు శ్రీరాముని దర్శనం కోసం పోతున్నప్పుడు వంట వండితే ఉన్న రాళ్ళు ఉన్నాయో పాత అండర్ గ్రౌండ్ మైన్ కూడా ఒకటి పెట్టి విజిటర్స్ యొక్క సందర్శనార్థం పెట్టి ఆ టూరిజం కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కొత్తగూడ అదే ఇల్లందు కొత్తగూడ ఆ ప్రాంతంలో విచ్ ఎవర్ సూటబుల్, మోస్ట్ సూటబుల్, సేఫ్ ఉండేది, పోయిన యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అది కూడా తప్పకుండా చేస్తారు అధ్యక్ష. ఎందుకంటే మన హిస్టరీ తెలంగాణ చరిత్ర కాబట్టి, ఉజ్వలమైన చరిత్ర కాబట్టి, భవిష్యత్ తరాలకు కూడా తెలవాలి కాబట్టి దాన్ని కూడా చేస్తారు అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు చెప్పిన విషయాల్లో 2, 3 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ప్రధానంగా అది సోమవారం చర్చ వారి తర్వాత చాలా మంది చెప్పినారు, అందరూ అడిగినారు. ఒక మెడికల్ కాలేజీ, ఒక మంచి హాస్పిటల్ ఆ మధ్య రావాల్సిన అక్కడ ఉందని చెప్పినారు. ఇది చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ ఉంది అధ్యక్ష. ఒక తప్పకుండా 500 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తోని మెడికల్ కాలేజ్ తేవడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తా, వారికి నేను హామీ ఇస్తా ఉన్నా. నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో ఈ విషయాన్ని సంతోషంగా బహుశా నేను ప్రకటించే ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి కిషన్ రెడ్డి గారికి డిమాండ్ చేసిన, వారితో పాటు డిమాండ్ చేసిన ఇతర గౌరవ సభ్యులు కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. కొన్ని కుంభకోణాలు జరిగినాయని మీరు చెప్పినారు, కరెక్టే, జరిగిన మాట వాస్తవం. గతంలో ఈ ప్రభుత్వంలో కాదు, గత ప్రభుత్వంలో జరిగినాయి. దాని మీద ఎంక్వైరీలు జరిగినాయి అధ్యక్ష. మిత్రుడు రేవంత్ రెడ్డి కూడా ఓ కుంభకోణం గురించి చెప్పినాడు. ఎస్, జరిగింది, అది కూడా జరిగింది. వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి ఏం చేశారంటే వారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ హిందూ ప్రాజెక్టు దానికి సంబంధించి చెప్పినాడు ఆయన. వాళ్ళ యొక్క డిపాజిట్ కాన్ఫిస్కేట్ చేసి ఆ 50 కోట్ల రూపాయలు సంస్థ మళ్ళీ తీసుకున్నది అధ్యక్ష, రికవరీ చేసుకున్నది. అది అయిపోయింది. మీరు చెప్పిన దాంట్లో కూడా ఎంక్వైరీలు జరిగినాయి, ఆల్రెడీ చేసినారు. బెల్లంపల్లికి సంబంధించినటువంటి ఒక కేసులో నాకు తెలిసి 4,36,00,000 రికవరీ కూడా చేసినారు. కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. ఇంకా ఏమైనా చిన్న చితక పెండింగ్ ఉంటే నేను చెప్పిన క్లీనప్ చేయండి, అదంతా ఎంక్వైరీ ఎవరు తప్పు చేసే వాళ్ళని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది అధ్యక్ష. అది తప్పకుండా అక్రమాలు జరగకుండా దాని మీద సీరియస్గా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ గౌరవ సభ్యులు చాలా కన్సర్న్ చెప్పినారు. నేను అందరికీ కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నా,
సింగరేణి చాలా గొప్ప అద్భుతమైనటువంటి సంస్థ మనకు, కాబట్టి దాన్ని తప్పకుండా అన్ని విధాలు చేస్తాం అధ్యక్ష. రెండవ మాట కూడా చెప్పాలి, ఆ ప్రాంతంలో ఒక విషయం ఉంది అధ్యక్ష. నువ్వు ఎప్పుడో 100 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నటువంటిది కాబట్టి సింగరేణి కార్మికులు 1,00,000 మంది పనిచేస్తే వీళ్ళే కాకుండా చాలా మంది వాళ్ళకు గడ్డం గీసే వాళ్ళు, వాళ్ళ పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు, అక్కడ కూరగాయలు అమ్మేవాళ్ళు, పాలమ్మే వాళ్ళు, రకరకాల ప్రజలు పోయి అక్కడ చెట్లై బతుకుతున్నారు అధ్యక్ష. మన వెంకటవీరయ్య గారు కూడా ఒక మాట చెప్పినారు, అక్కడ భూపాలపల్లికి సంబంధించి కూడా మాట చెప్పినారు అధ్యక్ష. భూములు సేకరణ చేసి డబ్బులు ఇవ్వడం లేదు సత్వరం అని చెప్పినారు, ఇస్తా ఉన్నారు అధ్యక్ష. కొన్ని వివాదాలని వాటిని సెటిల్ చేసి వీళ్ళని తొందరగా భూపాలపల్లి కావచ్చు, సత్తుపల్లి ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా సరే ల్యాండ్ అక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్ కు ఇమీడియట్ గా కాంపెన్సేషన్ ఇప్పించేటట్టు కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఆ జిల్లా కలెక్టర్లకు మంత్రి గారు ఇప్పటికే మాట్లాడున్నారు, ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. అవసరమైతే నేను కూడా ఇంటర్వ్యూని అయి చెప్పి ఆ కాంపెన్సేషన్ కూడా ఇప్పిస్తాం అధ్యక్ష. కొన్ని ప్రాంతాలలో ఇండ్లు వేసుకుని ఉన్నటువంటి వాళ్ళకి ఇండ్ల పట్టాలు ఇచ్చినారు అధ్యక్ష, ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇవ్వలేదు. కొంత పాక్షిక ప్రయత్నం జరిగింది. నేను వెళ్ళినప్పుడు కూడా అప్పట్లో కొత్తగూడెంలో, ఇల్లందులో నాకు కొంత చెప్పినారు, బెల్లంపల్లిలో కొంత ఇచ్చే ప్రయత్నం చేసినా కానీ ఇంకా ఇవ్వలేదు. కాబట్టి డెఫినెట్గా ఈ సింగరేణి ఏరియాలో ఎక్కడెక్కడనైతే ఇండ్ల స్థలాలు కావాలని ప్రజలు కోరుతా ఉన్నారో నేను ఆ ఎండి గారితో మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం, ఇళ్ల స్థలాలు కూడా ఇప్పించి వాళ్ళకు బాదుకునే ప్రయత్నం కూడా. ఎందుకంటే అక్కడ ఇంటర్ డిపెండెంట్ లైఫ్ సార్, ఒక కార్మికులే కాదు, ఈ కార్మికులు బతకానంటే అక్కడ పనిచేయాలంటే వీళ్ళకి సపోర్టివ్ స్ట్రక్చర్స్గా పోయి అక్కడ పుట్టబోసుకుంటున్నటువంటి అనేక మంది కూడా బతకవలసినటువంటి అవసరం ఉంది. తప్పకుండా వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తా అని తెలియజేస్తూ, సభ్యులందరూ అనేక మంచి సూచనలు ఇచ్చినారు. ఇంకా కూడా ఈ సంస్థను మనం ముందుకు తీసుకుపోవడానికి, బలోపేతం చేయడానికి సభ్యుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష.